Today's our class is Core Java 5th day class. సో ప్రీవియస్ క్లాసెస్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇఫ్ కోసం ఏం చెప్పుకున్నామో కండిషన్ పాస్ అయితే ఇఫ్ బ్లాక్లోకి వెళ్తారు, కండిషన్ ఫెయిల్ అయితే ఇఫ్ లోపలికి వెళ్ళరు. అదే మనం ఇఫ్ ఎల్స్ అని రాసుకున్నాం అనుకున్నామో కండిషన్ పాస్ అయితే మీరు ఇఫ్లోకి వెళ్తారు, కండిషన్ ఫెయిల్ అయితే ఎక్కడికి వెళ్తారమ్మో కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ బ్లాక్లోకి వెళ్తారు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకున్నాము ఏంటి అంటే all conditions and all loops must be in the lower case. Conditions loops కంపల్సరీ మీరు లోవర్ కేస్లోనే రాయాల్సి ఉంటుంది, ఎక్కడ కూడా అప్పర్ కేస్ క్యారెక్టర్ యూజ్ చేయకూడదు. వన్ మోర్ థింగ్, అట్ ద ఎండ్ ఆఫ్ ద కండిషన్ అండ్ లూప్, కండిషన్ ఎండింగ్లో కానీ లూప్స్ ఎండింగ్లో కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో సెమీకోలన్ అనేది ఇన్సర్ట్ చేయకూడదు. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఇఫ్లో కానీ లేదా ఎల్స్లో కానీ సింగిల్ స్టేట్మెంట్ ఒకటే స్టేట్మెంట్ రాస్తే మీరు ఈ బ్రాకెట్స్ అనేవి ఆప్షనల్. బ్రాకెట్స్ రాసినా మీ ఇష్టమే, రాకపోయినా మీ ఇష్టమే. ఎప్పుడమ్మా మీరు సింగిల్ స్టేట్మెంట్ రాసేటైతే. ఇఫ్ యూ హ్యావ్ ఏ మల్టిపుల్ స్టేట్మెంట్స్, మోర్ దాన్ వన్ స్టేట్మెంట్, సో ఒకటి కన్నా ఎక్కువ స్టేట్మెంట్స్ ఉన్నట్టయితే ద బ్రాకెట్స్ ఆర్ మ్యాండేటరీ. ఈ బ్రాకెట్స్ అనేవి కంపల్సరీ పెట్టాల్సిందే. ఇది మనం ప్రీవియస్ క్లాస్లో మాట్లాడుకున్నాము. సో నా కమింగ్ టు ద టుడేస్ హెడింగ్. ఈరోజు హెడింగ్ తీసుకున్నాము ఎల్సిఫ్ అని చెప్పి హెడింగ్ తీసుకోండి. టుడేస్ అవర్ టాపిక్ ఈజ్ ఎల్సిఫ్. రైట్, సార్ చూడండి ఇక్కడ ఎల్సిఫ్లో మనం రెండు ఎగ్జాంపుల్స్ చూసుకున్నాము. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, సే ఎక్స్ ఈక్వల్ టు సమ్ ఏదో ఒక నెంబర్ తీసుకున్నాను. ఎక్స్ ఈక్వల్ టు సమ్ 32 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. ఎక్స్ ఈజ్ అ ఇంటీజర్. సో ఇక్కడ ఒక కండిషన్ రాస్తున్నాను. ఈ కండిషన్ పాస్ ఆర్ ఫెయిల్ ఒకసారి ఆలోచించండి. ఈజ్ ఇట్ అ పాస్ ఆర్ ఫెయిల్? ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 10 అంటే ఎక్స్ వాల్యూ 10 కన్నా చిన్నది అంటున్నానమ్మా. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఎక్స్లో మనకి ఎంత ఉందమ్మా? 32 ఉంది. 32 అనేది 10 కన్నా చిన్నది అంటున్నాను. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఇది రైట్ ఆర్ రాంగ్ అమ్మా? రాంగ్ కదా. 32 అనేది 10 కన్నా చిన్నది అనేది రాంగ్. సో ఇట్ విల్ గో టు ద ఎల్స్. మనకి ఎప్పుడైతే ఈ కండిషన్ ఫెయిల్ అవుతుందో, కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు అది ఎల్స్లోకి వెళ్తుంది. సో ఇన్ దట్ ఎల్స్ వీ హ్యావ్ ద సెకండ్ కండిషన్. ఎల్స్లో మనకి రెండో కండిషన్ ఉంది. బట్ వెన్ ఇట్ విల్ గో టు దిస్ సెకండ్ కండిషన్లోకి ఎప్పుడు వెళ్తుందమ్మా? ఇఫ్ ద ఫస్ట్ కండిషన్ ఈస్ ఫెయిల్యూర్, ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయితేనే సెకండ్ కండిషన్లోకి వెళ్తుంది. వై? బికాస్ ద సెకండ్ కండిషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద ఎల్స్. సెకండ్ కండిషన్ అనేది మనకి ఎందులో ఉందమ్మా? ఎల్స్లో ఉంది. సో ప్రజెంట్ అయితే మనకి ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయింది. సో ఇట్ విల్ గో టు ద ఎల్స్. ఎల్స్లో సెకండ్ కండిషన్ చెక్ చేస్తుందమ్మా. 32 ఈజ్ లెస్ దాన్ 20. 32 అనేది 20 కన్నా చిన్నది. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? సో ఇది కూడా రాంగే కదమ్మా. 32 అనేది 20 కన్నా చిన్నది అనేది రాంగ్. కండిషన్ ఫెయిల్. కండిషన్ ఫెయిల్ అయితే మళ్ళీ ఎల్స్లోకి వెళ్తుంది. It will go to the third if లోకి వెళ్తుంది. So here it is checking x is less than 35 and that means 32 is less than 35. కరెక్టే కదమ్మా. 32 అనేది 35 కన్నా చిన్నది. సో ప్రజెంట్ మనకి కండిషన్ పాస్. సో కండిషన్ పాస్ అయితే మనకి ఈ పర్టికులర్ బ్లాక్లోకి వెళ్తుంది. ఈ బ్లాక్లో మనం ఏం రాస్తున్నామా? ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ సమ్ 35 అని చెప్పి రాస్తున్నాం. చూడండి, రన్ చేస్తే మనకి ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో లేదా చూద్దాం. సో రన్ చేసేటప్పుడు ఈ స్టేట్మెంట్ మనకి ఎక్కడ ప్రింట్ అవుతుందో కన్సోల్లో ప్రింట్ అవుతుంది. మీరు ట్రై చేసేటప్పుడు యూ నీడ్ టు చెక్ విత్ డిఫరెంట్ ఇన్పుట్స్. ఎక్స్ వాల్యూస్ మార్చి ట్రై చేయండి. ప్రజెంట్ అయితే ఎక్స్ వాల్యూ ఏం ప్రింట్ అయిందమ్మా? ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 35. ఓకే, ఇది ప్రింట్ అయ్యించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పైన ఎక్స్ వాల్యూ 5 అని ఇచ్చాను అనుకున్నాను. ఓన్లీ ద ఎక్స్ వాల్యూ ఈజ్ 5 అని ఇచ్చేటప్పుడు ఫస్ట్ కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిల్ అమ్మ. సార్ ఆలోచించండి. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 10, 5 ఈజ్ లెస్ దాన్ 10. 5 అనేది 10 కన్నా చిన్నది. పాసే కదమ్మా. ద కండిషన్ ఈజ్ పాస్. సో కండిషన్ పాసే కదమ్మా. 5 అనేది 10 కన్నా చిన్నది. ఎస్, ద 5 ఈజ్ లెస్ దాన్ 10. కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఇంకా అది ఎల్స్లోకి వెళ్తుందా? నో, ఇట్ విల్ నాట్ గో టు ద ఎల్స్. ఇంకా ఎల్స్లోకి వెళ్ళదమ్మా. మనకి ఏం ప్రింట్ అవుతుంది? ఇట్ విల్ ప్రింట్ ఓన్లీ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ లెస్ దాన్ 10 అనే ఒక స్టేట్మెంట్ మనకి ప్రింట్ అవుతుంది. రైట్, చూడండి, రన్ చేస్తున్నాం. ఫస్ట్ ఇఫ్ అనేది పాస్ అయ్యేటప్పుడు ఇంకా అది రిమైనింగ్ ఇఫ్స్లో ఎక్కడికి వెళ్ళదమ్మా. సో ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 10 అనేది ప్రింట్ అయింది. ఓకే, సో ఒకసారి ప్రోగ్రామ్ పంపిస్తున్నాను. ఎవరికైనా ప్రోగ్రామ్ అవసరం అయితే యూ కెన్ సేవ్ ద ప్రోగ్రామ్. కనెక్షన్. రైట్, చాట్ బాక్స్లో ప్రోగ్రామ్ పంపించాను. ఎవరికైనా అవసరం అయితే సేవ్ చేసి పెట్టుకోండి. రైట్, సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే ఇందులోనే సెకండ్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది చూడము. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి మార్క్స్ని బేస్ చేసుకుని ఒక స్టూడెంట్కి ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాసా లేదా ఫెయిల్ అనేది ప్రింట్ చేయాలి.
సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10th క్లాస్లో అయితే ఎలా అమ్మా మనకి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అనేది డివైడ్ చేస్తారు. ఇఫ్ ద మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 కానీ 60 కన్నా ఎక్కువ కానీ వస్తే వాడికి ఏం ప్రింట్ అవ్వాలమ్మా, ఫస్ట్ క్లాస్ అని ప్రింట్ అవ్వాలి. ఎల్స్ సో 60 కన్నా ఎక్కువ రాలేదు, దెన్ మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 45 కానీ 45 కన్నా ఎక్కువ కానీ వస్తే సెకండ్ క్లాస్. సో 35 లేదా 35 కన్నా ఎక్కువ వస్తే థర్డ్ క్లాస్. ఫైనల్లీ అది కూడా రాకపోతే ఫెయిల్. ఇది ఎలా పనిచేస్తుందో టాప్ నుంచి ఒకసారి చెక్ చేసుకుంటూ వద్దామా. సో ఇనీషియల్గా ఒక స్టూడెంట్కి 70 మార్క్స్ వచ్చాయి అనుకున్నాము. సో ఒక స్టూడెంట్కి 70 మార్క్స్ వచ్చేటప్పుడు ఈ కండిషన్ పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా చూడము. 70 ఈజ్ గ్రేటర్ దాన్ 60. మరి 70 ఈజ్ గ్రేటర్ దాన్ 60 అంటే ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? కరెక్టే కదమ్మా. 70 అనేది 60 కన్నా పెద్దదే. సో ఎస్ ఇట్ ఈస్ రైట్. మనకేం ప్రింట్ అవుతుందమ్మా, ఫస్ట్ క్లాస్ అని ప్రింట్ అవుతుంది. ఈజ్ ఇట్ గోస్ టు ద ఎల్స్లోకి వెళ్తుందా వెళ్ళదా అమ్మా? మా కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఎల్స్లోకి వెళ్తుందా? నో, ఇట్ విల్ నాట్ గో టు ద ఎల్స్. ఇంకా ఎల్స్లోకి వెళ్ళదు, ఓన్లీ ఇఫ్లో మాత్రమే ఉంటుంది. మనకేం ప్రింట్ అవుతుందమ్మా, ఫస్ట్ క్లాస్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. చూడండి రన్ చేసి చూద్దాం. ప్రజెంట్లీ ద అవుట్పుట్ ఈజ్ ఓన్లీ ఫస్ట్ క్లాస్. ఎందుకమ్మా మనకి కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఇంకా అది ఎల్స్లోకి వెళ్ళదు, ఇఫ్లో ఏముందో ఇఫ్లో ఉండేది మాత్రమే మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, సో అగైన్ ప్రోగ్రామ్ని మాడిఫై చేస్తున్నాను చూడండి. మార్క్స్ అనేది 60 మార్క్స్ ఇస్తున్నాను. ఇప్పుడు కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిల్ ఒకసారి ఆలోచించి చెప్పండి. మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60. 60 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అంటే అదేమవుతుందమ్మా, రైటా రాంగా? కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిల్ అమ్మా. ఇక్కడ ఈక్వల్ టు ఉంది అంటే అర్థం ఏంటమ్మా, ఎస్ 60 వచ్చినా సపోర్ట్ చేస్తుంది, 60 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినా కూడా మనకి కండిషన్ సపోర్ట్ చేస్తుంది. ఎస్ మనకి కండిషన్ పాస్ అవుతుంది. కండిషన్ పాస్ అయ్యి మీకు ఏం ప్రింట్ అవుతుందమ్మా, ఫస్ట్ క్లాస్ అని ప్రింట్ అవుతుంది. ఎల్స్లోకి వెళ్తుందా అంటే నో, ఇట్ విల్ నాట్ గో టు ద ఎల్స్లోకి వెళ్ళదు. సో ఒక స్టూడెంట్కి 60 మార్క్స్ వచ్చేటప్పుడు అదేం ప్రింట్ చేస్తుందమ్మా, ఇట్ విల్ ప్రింట్ ఫస్ట్ క్లాస్ అని చెప్పి ప్రింట్ చేస్తుంది. ఓకే, ఒక స్టూడెంట్ ఎవరికో 50 మార్క్స్ వచ్చాయి అనుకోమ్మా, 50. ఒక స్టూడెంట్కి 50 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిల్ చూడమ్మా. ఫస్ట్ కండిషన్ ఒకసారి చెక్ చేయండి. 50 ఈజ్ గ్రేటర్ దాన్ 60 అంటే 50 అనేది 60 కన్నా పెద్దది అంటున్నాడమ్మా. రాంగ్ కదా. 50 ఈజ్ గ్రేటర్ దాన్ 60 అంటే ఇట్ ఈస్ రాంగ్. కండిషన్ ఫెయిల్. కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు ఎక్కడికి వెళ్తుందమ్మా, ఇట్ విల్ గో టు ద ఎల్స్లోకి వెళ్తుంది. ఇప్పటి వరకు మనం చూస్తున్న 2 ఎగ్జాంపుల్స్లో అది ఎల్స్లోకి వెళ్ళలేదమ్మా, ఇప్పుడే ఎల్స్లోకి వెళ్ళింది. ఎల్స్లోకి వెళ్ళి ఇప్పుడు ఏం చెక్ చేస్తుంది, సెకండ్ ఇఫ్ని చెక్ చేస్తుంది. సో 50 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 45. కరెక్టే కదమ్మా. 50 అనేది 45 కన్నా పెద్దదే కదా. ఎస్ ద కండిషన్ ఈజ్ పాస్. ఇట్ విల్ గో టు ద సెకండ్ ఇఫ్లోకి వెళ్తుంది. సెకండ్ ఇఫ్లో మనకి ఏం ప్రింట్ అవుతుందమ్మా, ఇట్ విల్ ప్రింట్ సెకండ్ క్లాస్ అని చెప్పి ప్రింట్ చేస్తుంది. ఎల్స్లోకి వెళ్తుందా అంటే నో, అది ఎల్స్లోకి వెళ్దాం, సెకండ్ ఎల్స్లోకి వెళ్దాం. ఎందుకు మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కదా. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేటప్పుడు మనకి అవుట్పుట్ ఏం ప్రింట్ అయ్యింది చూడండి. ఒక స్టూడెంట్ మనం 50 మార్క్స్ ఇస్తే ఇట్ విల్ ప్రింట్ ఓన్లీ ద సెకండ్ క్లాస్ అని చెప్పి ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఎవరికో 40 మార్క్స్ వచ్చాయి, 40 మార్క్స్. ఒకసారి చెక్ చేద్దాము. ఫస్ట్ కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిల్ అమ్మా, ఫెయిల్. 40 ఈజ్ గ్రేటర్ దాన్ 65 అంటే నో, ఫెయిల్ అవుతుంది. సో ఎల్స్లోకి వెళ్తుంది. ఎల్స్లో సెకండ్ కండిషన్ చెక్ చేస్తుంది. 40 ఈజ్ గ్రేటర్ దాన్ 45 నో, రాంగ్ కదమ్మా. 40 అనేది 45 కన్నా పెద్దది, కండిషన్ ఫెయిల్. సో కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు మళ్ళీ ఎల్స్లోకి వెళ్తుంది. ఇక్కడ ఏం చెక్ చేస్తుందమ్మా, 40 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. ఎస్ 40 అనేది 35 కన్నా బిగ్, పెద్దదే, కరెక్టే. సో ఈ ఇఫ్లోకి వెళ్ళి మనకి ఏం ప్రింట్ చేస్తుందో, ఇట్ విల్ ప్రింట్ థర్డ్ క్లాస్ అని చెప్పి ప్రింట్ చేస్తుంది. చూడండి రన్ చేసి చూద్దాం. ద అవుట్పుట్ ఈస్ థర్డ్ క్లాస్ అని చెప్పి మనకి ప్రింట్ అయింది. క్లియర్ అమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఎవరికో 30 మార్క్స్ వచ్చాయి అనుకున్నాం, ఓన్లీ 30 మార్క్స్. సో ఫస్ట్ కండిషన్ ఫెయిల్యూర్, సో ఎల్స్లోకి వెళ్తుంది. సెకండ్ కండిషన్ ఈజ్ ఆల్సో ఫెయిల్యూర్, మళ్ళీ ఎల్స్లోకి వెళ్తుంది. థర్డ్ కండిషన్, సో 30 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. చూడమ్మా 30 అనేది 35 కన్నా పెద్దది, నో రాంగ్. 30 అనేది 35 కన్నా పెద్దది అనేది రాంగ్. సో అగైన్ ఎల్స్లోకి వెళ్తుంది. ఇక్కడ మనకి ఫైనల్గా ఏం ప్రింట్ అవుతుంది, ఫెయిల్ అనేది ప్రింట్ అవుతుంది. ఫైనల్లీ ఇట్ విల్ ప్రింట్ ద ఫెయిల్. ఓకే, అయితే ఈ ఎగ్జాంపుల్ చూసేటప్పుడు చాలామంది ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారమ్మా. ఏంటి ఆ మిస్టేక్ అంటే ఎల్స్కి ఇఫ్కి మధ్యలో గ్యాప్ ఇవ్వడం మర్చిపోతారమ్మ. సో డోంట్ గివ్ ఎ గ్యాప్ ఇన్ బిట్వీన్ ఎల్స్ అండ్ ఇఫ్. ఎల్స్కి ఇఫ్కి మధ్యలో సో కంపల్సరీ మీరు గ్యాప్ ఇవ్వాలి.
డోంట్ మిస్ దిస్ గ్యాప్. ఈ గ్యాప్ అయితే మర్చిపోవద్దాం. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ కూడా ఒకసారి పంపిస్తాను. సో మీకు అవసరం అనుకున్నట్టయితే యూ కెన్ సేవ్ ఇట్. రైట్, సో తర్వాత జీ డ్రైవ్లో ఇవన్నీ వేస్తానమ్మా. సో జస్ట్ ఇప్పుడు ప్రజెంట్ టెంపరీగా మీకు కావాలనుకుంటే సేవ్ చేసుకోండి. రైట్, సో నెక్స్ట్ హెడింగ్ తీసుకున్నాము. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ నెస్టెడ్ ఇఫ్ అని చెప్పి ఒక హెడింగ్ తీసుకున్నాం. నెస్టెడ్ ఇఫ్. మా కోర్ జావాలో అన్ని క్లాసెస్ నేను ఇలానే రికార్డ్ చేసి పంపిస్తాను మీకు, డోంట్ వరీ. సో కోర్ జావా 100% ఎన్ని క్లాసెస్ అయితే ఉన్నాయో ప్రతి క్లాస్ నేను మీకు రికార్డ్ చేసి పంపిస్తాను. సో అవన్నీ కూడా ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా మన 1040 క్లాస్లోకి రండమ్మా. 1040 క్లాస్లోకి వచ్చి మీకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాలేదనుకోండి, కాన్సెప్ట్ అర్థం కాలేదని నాతో చెప్పండి, ఐ విల్ రిపీట్ ఇట్. ఆ కాన్సెప్ట్ కావస్తే నేను మీకోసం రిపీట్ చేస్తాను. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏమైనా ఎర్రర్ వచ్చినా కూడా మీ స్క్రీన్ నాకు చూపించండి. మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా నేను రెక్టిఫై చేస్తాను. ఓకే, రైట్. సో అంటే మళ్ళీ మనం ఏదో ఒక 5 డేస్లో క్యూఏలోకి వెళ్ళిపోతాం కదా, మరి రిమైనింగ్ కోర్ జావా క్లాసెస్ ఏంటని కంగారు పడద్దు. సో కోర్ జావాలో ఎన్ని క్లాసెస్ అయితే ఉన్నాయో అన్ని క్లాసెస్ నేను మీకు పంపిస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ నేను మీకు పంపిస్తాను. ఇంట్లో రికార్డెడ్ క్లాసెస్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏ డౌట్ వచ్చినా నన్ను 1040 క్లాస్లోకి వచ్చి అడగండి. ఓకే, కమింగ్ టు ద నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్ అని చెప్పి ఒక చిన్న హెడింగ్ తీసుకో. ఏం లేదమ్మా, నేమ్లోనే మనకి మీనింగ్ తెలుస్తుంది. నెస్టెడ్ ఇఫ్ అంటే అర్థం ఏంటంటే ఇఫ్ విత్ ఇన్ ద ఇఫ్. ఒక ఇఫ్ లోపల వేరొక ఇఫ్ రాయడాన్ని ఏమంటాము? నెస్టెడ్ ఇఫ్ అంటాం. ఒక ఇఫ్ లోపల వేరొక ఇఫ్ రాయడాన్ని ఏమంటా? నెస్టెడ్ ఇఫ్ అంటాము. చిన్న డెఫినేషన్ చెప్తా, రాసుకోండి. నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇఫ్ విత్ ఇన్ ద ఇఫ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇఫ్ విత్ ఇన్ ద ఇఫ్. ఒక ఇఫ్ లోపల వేరొక ఇఫ్ రాయడాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాము. చూడండి, అబ్జర్వ్ దిస్ ఎగ్జాంపుల్. యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్, యువర్ విష్. క్లాస్ నేమ్ ఏం తీసుకున్నా మీ ఇష్టమేనమ్మా. ఇక్కడ మెయిన్ మెథడ్ తీసుకున్నా, ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, వై అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్లో 25 అనే ఒక నెంబర్ స్టోర్ చేస్తాను, వైలో సమేదో 5 అనే ఒక నెంబర్ స్టోర్ చేస్తాను. సో కండిషన్ రాస్తున్నాను, ఫస్ట్ ఇఫ్ కండిషన్. ఇది పాస్ ఆఫ్ ఫెయిల్ ఒకసారి ఆలోచించండి. ఎక్స్ ఈస్ లెస్ దాన్ 30. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఇది రైట్ ఆర్ రాంగ్ ఒకసారి ఆలోచించండి. ప్రజెంట్ ఎక్స్లో మనకి 25 అనే ఒక నెంబర్ ఉంది. ఎక్స్లో ఏముందమ్మా? 25 అనే నెంబర్ ఉంది. ఇదేం చెప్తుంది? ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 30 అంటే అర్థం ఏంటమ్మా? 25 ఈజ్ లెస్ దాన్ 30. 25 అనేది 30 కన్నా చిన్నది. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? రైట్ ఆర్ రాంగ్ అమ్మా? 25 అనేది 30 కన్నా చిన్నది. ఎస్, కరెక్టే కదమ్మా? 25 అనేది 30 కన్నా చిన్నదే కదా. కండిషన్ పాస్. కండిషన్ పాస్ అయితే ఇఫ్ లోపలికి వెళ్తుందమ్మా. ఇట్ విల్ గో ఇన్సైడ్ ద ఇఫ్. ఈ ఇఫ్ లోపల మనకి సెకండ్ ఇఫ్ ఉందమ్మా. విత్ ఇన్ దిస్ ఇఫ్, ఫస్ట్ ఇఫ్ లోపల మనం సెకండ్ ఇఫ్ అనేది రాసాం. సో వెన్ ఇట్ విల్ గో టు ద సెకండ్ ఇఫ్, అది సెకండ్ ఇఫ్ లోకి ఎప్పుడు వెళ్తుందమ్మా? ఫస్ట్ ఇఫ్ అనేది సక్సెస్ఫుల్ గా పాస్ అయితేనే రెండో ఇఫ్ లోకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇఫ్ ఫెయిల్ అయింది అనుకోండి అమ్మా. ఫస్ట్ ఇఫ్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి, ఇట్ విల్ నాట్ గో టు ద సెకండ్ ఇఫ్. ఇంకా రెండో ఇఫ్ లోకి వెళ్ళదు. వై? బికాస్ ద సెకండ్ ఇఫ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ ఇఫ్. ఫస్ట్ ఇఫ్ లోపల ఉంది. సో ఫస్ట్ ఇఫ్ అనేది ప్రజెంట్ మనకి పాస్ అయింది. సో అది సెకండ్ ఇఫ్ లోకి వెళ్తుంది. మన సెకండ్ ఇఫ్ పాస్ ఆఫ్ ఫైవ్లో ఒకసారి ఆలోచించి చెప్పండి అమ్మా. వైలో 5 అనే నెంబర్ ఉందమ్మా. వైలో 5 ఉంది. వై ఈజ్ లెస్ దాన్ 10 అంటున్నాం. అంటే అర్థం ఏంటమ్మా? 5 ఈజ్ లెస్ దాన్ 10. 5 ఈజ్ లెస్ దాన్ 10. 5 అనేది 10 కన్నా చిన్నది అంటున్నాం. కరెక్టే కదమ్మా? 5 అనేది 10 కన్నా చిన్నదే కదా. సో నా ఇట్ విల్ గో ఇన్సైడ్, లోపలికి వెళ్తుంది. ఆ లోపల ఉండే స్టేట్మెంట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే నెస్టెడ్ ఇఫ్ అంటే అర్థం ఏంటమ్మా? ఇఫ్ విత్ ఇన్ ద ఇఫ్. ఒక ఇఫ్ లోపల వేరొక ఇఫ్ రాస్తే నెస్టెడ్ ఇఫ్ అంటున్నాం. ఈ నెస్టెడ్ ఇఫ్ లో ఫస్ట్ ఇఫ్ అనేది పాస్ అయితేనే సెకండ్ ఇఫ్ లోకి వెళ్తుంది. ఫస్ట్ ఇఫ్ అనేది ఫెయిల్ అయితే ఇట్ విల్ నాట్ గో టు ద సెకండ్ ఇఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారమ్మా. రౌండ్ 1 ఫస్ట్ రౌండ్ మీరు సక్సెస్ అయితేనే సెకండ్ రౌండ్లోకి వెళ్తారు. సెకండ్ రౌండ్ సక్సెస్ అయితేనే థర్డ్ రౌండ్లోకి వెళ్తారు. ఇక్కడ కూడా అంతే అమ్మా. ఫస్ట్ ఇఫ్ అనేది సక్సెస్ అయితేనే సెకండ్ ఇఫ్. సెకండ్ ఇఫ్ అనేది సక్సెస్ అయితేనే ఆ లోపలికి వెళ్తుంది. ఓకే, రైట్. ఈ ప్రోగ్రామ్ కూడా ఒకసారి పంపిస్తాను. సేవ్ ద ప్రోగ్రామ్. సతీష్ గారు, చెప్పండి. అది మళ్ళీ ఇన్సైడ్ ద బ్రాకెట్స్ రాసే బదులు అక్కడ కామా పెట్టి రాయలేమా? ఇఫ్ ఎక్స్ ఈస్ లెస్సర్ దాన్ 30 కామా వై ఈస్ లెస్సర్ దాన్ 10 అట్లా రాయలేమా? అక్కడ కామా పెట్టి లైన్ 10 లోనే. లేదండి, ఒక ఇఫ్ అనేది ఒక కండిషన్ తీసుకుంటుంది.
కావలిస్తే దానికోసం మనకి ఆపరేటర్స్ ఉంటాయండి. ఆర్ అనే ఆపరేటర్ ఉంటుంది. ఫ్యూచర్లో నేను మీకు ఆర్ ఆపరేటర్ కోసం ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇది ఆపరేటర్. ఇక్కడ మనం 2 ఇఫ్లు రాస్తాను. ఈరోజు మన కాన్సెప్ట్ నేమ్ ఏంటండి? టైటిల్ ఏం తీసుకున్నారు? ద టైటిల్ ఈజ్ నెస్టెడ్ ఇఫ్ అనే టైటిల్ తీసుకున్నారు. నెస్టెడ్ ఇఫ్ అంటే మీనింగ్ ఏంటండి? ఒక ఇఫ్ లోపల వేరొక ఇఫ్ రాయడాన్ని ఏమని పిలుస్తారు? నెస్టెడ్ ఇఫ్ అని పిలుస్తారు. మీరు చెప్తుంది ఏంటండి? యు ఆర్ సేయింగ్ లైక్ 2 కండిషన్స్ రాయమని చెప్తున్నారు. 2 కండిషన్స్ రాయడం అంటే దానికోసం మనం ఏ ఆపరేటర్లోకి వెళ్ళాలండి? యూ నీడ్ టు గో విత్ ఏ ఎండ్ ఆపరేటర్ ఆర్ ఆపరేటర్. ఇలా ఎండ్ ఆపరేటర్ ఆర్ ఆపరేటర్ యూజ్ చేయడం ఎలా అనేది మనం ఫ్యూచర్లో నేర్చుకుందాం అండి. అర్థమైందా సార్? గాట్ ఇట్? 2 కండిషన్స్ చెక్ చేయడానికి 2 ఇఫ్లు కాదండి. 2 ఇఫ్లు రాయాలంటే ఇలానే రాయాలి. ఒక ఇఫ్ పక్కన వేరొక ఇఫ్ అనేది రాయడం కుదరదు. సో అలా రాయాలి అంటే ఇక్కడ మీరు ఏ ఆపరేటర్ వాడాల్సి ఉంటుందండి? యూ నీడ్ టు యూజ్ ద ఎండ్ ఆపరేటర్ ఆర్ ఆపరేటర్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుందండి. అర్థమైందా సార్? గాట్ ఇట్? యా, చూడండి అలాగా అడిగారు కదా, ఇంకెందుకు ఇక్కడ ఒక ఆపరేటర్స్ ఎగ్జాంపుల్ ఉంది, ఇంకెందుకు చూడండి. మీరు అడిగిన ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంది, కనిపిస్తుందండి స్క్రీన్ ఒకసారి. ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నానండి, బి ఈక్వల్ టు 20 తీసుకున్నాను. ఇది నెస్టెడ్ ఇఫ్ కాదండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది జస్ట్ ఎండ్ ఆపరేటర్కి ఆర్ ఆపరేటర్కి ఎగ్జాంపుల్ అండి ఇది. సో 2 కండిషన్స్ చెక్ చేయాలి అంటే ఇలా 2 కండిషన్స్ మధ్యలో మీరు ఏం వాడొచ్చండి? ఇలా మీరు ఎండ్ అనే ఆపరేటర్. దీని మీనింగ్ ఏంటో ఒకసారి చూడండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఏ వాల్యూ అనేది 5 కన్నా పెద్దదై ఉండాలి అండ్ బి వాల్యూ అనేది 15 కన్నా పెద్దదై ఉండాలి. ఒకటే ఇఫ్ రాస్తున్నాండి, ఓన్లీ 1 ఇఫ్ వీఆర్ చెకింగ్ మల్టిపుల్ కండిషన్స్. ఒక ఇఫ్లోనే మనం ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేస్తున్నాం. అంటే ఏ వాల్యూ 5 కన్నా పెద్దదై ఉండాలి. ఎస్, కరెక్టేనండి, 10 అనేది 5 కన్నా పెద్దదే. అండ్ బి వాల్యూ అనేది 15 కన్నా పెద్దదై ఉండాలి. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే అప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుందండి? ఎండ్ ఆపరేటర్ ఈస్ పాస్డ్ అని చెప్పి నేను ప్రింట్ చేయమని చెప్పాను. సో ఆర్ ఆపరేటర్ అంటే ఏంటండి? ఆర్ అంటే రెండింటిలో ఏ ఒక్క కండిషన్ పాస్ అయినా ఓకే. రెండింటిలో ఏ ఒకటి పాస్ అయినా ఓకే. ప్రజెంట్ చూడండి, ఇక్కడ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 5. ఎస్, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 5 యాజ్ వెల్ యాజ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ 5. లేదా ఆర్ అంటే అర్థం ఏంటండి? లేదా బి ఈజ్ గ్రేటర్ దాన్ 5 అంటే 20 ఈజ్ గ్రేటర్ దాన్ 25. ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? 20 అనేది 25 కన్నా పెద్దదా అండి? సో 20 ఈజ్ గ్రేటర్ దాన్ 25. కండిషన్ ఫెయిల్ కదండి ఇది. సరే, అలా కండిషన్ ఫెయిల్ అయినా కూడా మనం ఇక్కడ రన్ చేస్తే మనకి బాటంలో ఏమొచ్చిందో ఒకసారి చూడండి. ఎండ్ ఆపరేటర్ అనేది పాస్ అని వచ్చిందండి, ఆర్ ఆపరేటర్ కూడా పాస్ అనే వచ్చింది. ఎందుకంటే ఆర్ ఆపరేటర్ పాస్ అని వచ్చింది. ఆర్ అంటే అర్థం ఏంటండి? రెండింటిలో ఈ 2 కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ పాస్ అయినా లోపలికి వెళ్తుంది. దాన్ని ఏమంటామండి? ఆర్, ఓఆర్ఆర్. ఓకే, సే అంటే ఇప్పుడు ఈ రెండింటిలో ఏ కండిషన్ పాస్ అండి? ఈ రెండింటిలో ఓన్లీ ఫస్ట్ కండిషన్ ఒకటే పాస్ అండి. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 5, 10 ఈజ్ గ్రేటర్ దాన్ 5. ఫస్ట్ కండిషన్ పాస్ అయింది, రెండో కండిషన్ ఫెయిల్ అయింది. రెండో కండిషన్ ఫెయిల్ అయినా కూడా అది లోపలికి వెళ్తుంది. వై? బికాస్ హియర్ వీఆర్ యూజింగ్ ద ఆర్ ఆపరేటర్. అర్థమైందండి? గాట్ ఇట్? సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక మూవీకి వెళ్దామని వెళ్ళామండి, అక్కడ 2 మూవీస్ ఆడుతున్నాయి. సో అక్కడ ఏంటండి? ఈ మూవీకి వెళ్దామా లేదా ఈ మూవీకి వెళ్దాం అంటే ఆర్ అంటే అర్థం ఏంటండి? ఆర్ మీన్స్ ఐదర్ దిస్ ఆర్ దిస్. ఈ రెండింటిలో ఏదో ఒక మూవీకే వెళ్తారు. సేమ్ అండి, ఇక్కడ ఈ 2 కండిషన్స్లో ఏదో ఒక కండిషన్ పాస్ అయితే చాలు అనుకున్నట్టయితే మనం యూజ్ చేసే ఆపరేటర్ ఏంటండి? ఆర్ ఆపరేటర్. అదే ఆర్కు బదులుగా ఇక్కడ మీరు ఎండ్ అని తీసుకున్నారనుకోండి, దాని అర్థం ఏంటండి? ఎండ్ అని తీసుకుంటే ద బోత్ కండిషన్ షుడ్ సాటిస్ఫై. 2 సాటిస్ఫై అయితే దాన్ని ఏమంటామండి? ఎండ్ ఆపరేటర్ అంటాం. ఓకే, సో ఆర్ యూ ఓకే? మీ క్వశ్చన్ క్లియర్ అయిందండి? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రైట్ అండి, రైట్. సే ఒకసారి ఈ 2 ప్రోగ్రామ్స్ పంపిస్తాను. నెస్టెడ్ ఇఫ్ ప్రోగ్రామ్ ఐ థింక్ పంపించాను. నెస్టెడ్ ఇఫ్ ఆల్రెడీ పంపించాను. ఈ ఎండ్ ఆపరేటర్ ఆర్ ఆపరేటర్ ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోండి. రైట్. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ హెడింగ్. ఇంకో చిన్న హెడింగ్ తీసుకున్నాం. ద నెక్స్ట్ టాపిక్ ఈస్ వైల్ లూప్. WHILE, వైల్ లూప్. మా ఇఫ్ని కండిషన్ అని పిలుస్తున్నాం, వైల్ని ఏమని పిలుస్తున్నా? లూప్ అని పిలుస్తున్నా. డిఫరెన్స్ ఏంటి? ఇఫ్ కండిషన్కి వైల్ లూప్కి డిఫరెన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఇఫ్ చిన్న క్వశ్చన్కి ఆన్సర్ చేయండి అమ్మా. ఇఫ్ కండిషన్లో మీకు కండిషన్ పాస్ అయితే బ్లాక్ అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా? హౌ మెనీ టైమ్స్ ద బ్లాక్ విల్ ఎగ్జిక్యూట్? క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. మన ఇఫ్ కండిషన్లో కండిషన్ పాస్ అయితే
ఈ బ్లాక్ ఇఫ్ బ్లాక్ ఏదైతే ఉందో ఈ ఇఫ్ అనే బ్లాక్ మీకు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, హౌ మెనీ టైమ్స్ ద బ్లాక్ విల్ ఎగ్జిక్యూట్? 1 టైమా, 2 టైమా, 3 టైమ్సా, 4 టైమ్సా? ఎన్నిసార్లు అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ బ్లాక్ మీకు? కండిషన్ పాస్ ఓన్లీ ఫర్ 1 టైం, ఒకసారే కదమ్మా. చూడండి, సో మీకు ఈ కండిషన్ అనేది పాస్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎక్స్ వాల్యూ ఒక 40 అని తీసుకున్నానండి. ఎస్, ద 40 ఈజ్ గ్రేటర్ దాన్ 35. 40 అనేది 35 కన్నా పెద్దది. కండిషన్ పాస్ అయింది. కండిషన్ పాస్ అయితే మీకు ఈ బ్లాక్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయిందండి? ద బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ఓన్లీ ఫర్ 1 టైం. అంటే ఇఫ్ కండిషన్లో కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఇఫ్ బ్లాక్ అనేది ఓన్లీ ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓన్లీ ఫర్ 1 టైం ఇట్ విల్ ఎగ్జిక్యూట్. బట్ వైల్ లూప్లో ఏంటంటే, వైల్ లూప్లో కూడా మీకు కండిషనే ఉంటుందండి. సేమ్ ఇఫ్లో కండిషన్ ఎలా ఉంటుందో వైల్లో కూడా అలానే కండిషన్ ఉంటుంది. బట్ ఆ కండిషన్ పాస్ అయ్యేటప్పుడు మీకు బ్లాక్ అనేది ఒకసారి కాదండి, మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్లో అయితే ఓన్లీ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుందండి. వైల్ లూప్లో ఇది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతుంది. సో ఎన్నిసార్లు అండి రిపీట్ అవుతుంది? ఇట్ ఈస్ కంటిన్యూస్లీ రిపీటింగ్. అలా రిపీట్ అవుతూనే ఉంటుందండి. ఎంతవరకు అండి అలా రిపీట్ అవుతూనే ఉంటుంది అంటే, టిల్ ద కండిషన్ పాస్. ఈ కండిషన్ పాస్ అయ్యేంత వరకు లూప్ ఇంకా ఆగదండి, కంటిన్యూ రిపీట్ అవుతూనే ఉంటుంది. వెన్ ఎవర్ ద కండిషన్ ఈస్ ఫెయిల్యూర్, ఇక్కడ ఏదైతే మీరు కండిషన్ రాశారో ఈ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, దెన్ ఓన్లీ ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్. అప్పుడే అది మనకి లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. అర్థమైందమ్మా? ఈ ఇఫ్లో అయితే కండిషన్ పాస్ అయ్యేటప్పుడు మీకు ఇఫ్ బ్లాక్ అనేది ఓన్లీ ఫర్ 1 టైం, ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ వైల్ లూప్లో మీకు కండిషన్ పాస్ అయితే ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్, అది లూప్ లోపలికి ఎంటర్ అవుతుంది. అండ్ సో వెన్ ఎవర్ ద కండిషన్ ఈస్ ఫెయిల్యూర్, ఈ కండిషన్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో దెన్ ఓన్లీ ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్. అప్పుడు మాత్రమే అది లూప్లోంచి బయటకు వస్తుంది. అంటే అర్థం ఏంటంటే, అప్పటి వరకు అది లూప్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఒకసారి స్టేట్మెంట్ రాసుకోండి, ఆఫ్టర్ దట్ నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. సో వైల్ లూప్ అని హెడ్డింగ్ తీసుకొని అక్కడ ఏం రాస్తారంటే, ఇన్ వైల్ లూప్ ఇఫ్ ద కండిషన్ పాస్, ఇన్ వైల్ లూప్ ఇఫ్ ద కండిషన్ పాస్ it will enter into the loop. It will enter into the loop, comma. When the condition failure, then only it will come out of the loop. When the condition is failure, then only it will come out of the loop. Condition fail అయితేనే అది లూప్ లోంచి బయటకు వస్తుందండి. When the condition fail, then only it will come out of the loop. చూద్దాం అండి, ఇనీషియల్గా మనకి ఈ ఎక్స్లో వాల్యూ 10 అని ఇస్తున్నానండి. ద ఎక్స్ వాల్యూ ఈస్ 10. ఇప్పుడు కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిల్ ఒకసారి మీరే ఆలోచించి చెప్పండి అమ్మా. 10 ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15. 10 అనేది 15 కన్నా చిన్నది అంటుందండి. 10 ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15. మా కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిలా ఒకసారి ఆలోచించి చెప్పండి. 10 ఈజ్ లెస్ దాన్ 15 అంటే కరెక్టే కదమ్మా? 10 అనేది 15 కన్నా చిన్నదే కదా? ఎస్, ద కండిషన్ ఈజ్ పాస్. సో కండిషన్ పాస్ అయితే లూప్ లోపలికి ఎంటర్ అవుతుందండి. లూప్ లోపలికి ఎంటర్ అయ్యి మీకు ఎక్స్ వాల్యూ ప్రింట్ అవుతుంది. వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ? ద ఎక్స్ వాల్యూ విల్ బి 10. ఎక్స్ వాల్యూ మనకి 10 అనేది ప్రింట్ అవుతుంది. ఒక్క నిమిషం, సో ఇక్కడ రఫ్గా ఇక్కడ నేను ప్రింట్ చేసి చూపిస్తాను. చూడండి, మనకి ఎక్స్ వాల్యూ ఏం ప్రింట్ అవుతుందమ్మా? ద ఎక్స్ వాల్యూ విల్ బి 10. సో 10 ప్రింట్ అయిన తర్వాత ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే ఏమవుతుందమ్మా? ఎక్స్ వాల్యూ 10 నుంచి ఇక్కడ 11గా కన్వర్ట్ అవుతుంది. ప్లస్ ప్లస్ అంటే +1 అని అర్థం అండి. ఎక్స్ వాల్యూ 11కి రీచ్ అయిందండి. సో 11కి రీచ్ అయిన తర్వాత ఇట్ విల్ చెక్ ద కండిషన్. 11 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15. మా కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిల్ అమ్మా. 11 అనేది 15 కన్నా చిన్నది. ఎస్, కండిషన్ ఈజ్ పాస్. ఇట్ విల్ ప్రింట్ ద 11 అనేది ప్రింట్ అవుతుంది. సో 11 ప్రింట్ అయిన తర్వాత అగైన్ 11 ప్లస్ ప్లస్ అంటే ఎంతమ్మా? 12. సో ఇట్ విల్ చెక్ ద 12 ఈజ్ లెస్ దాన్ 15. ఎస్, ద 12 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15. మళ్ళీ మనకి అదేం ప్రింట్ అవుతుందండి? 12 అనేది ప్రింట్ అవుతుంది. సో 12 ప్రింట్ అయిన తర్వాత అగైన్ ఇట్ విల్ గో విత్ 12 ప్లస్ ప్లస్ అంటే 13. సో 13 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15. ఇలా మనకి ఎంతవరకు ప్రింట్ అవుతుందండి? సో 13 ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ 14 ప్రింట్ అవుతుంది. 14 తర్వాత 14 ప్లస్ అంటే 15. 15 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15. ఈక్వల్ టు ఉంది కదమ్మా? సో 15 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 అన్నా కూడా కరెక్టే. లోపలికి వెళ్ళి మీకు 15 కూడా ప్రింట్ అవుతుంది.
15 ప్రింట్ అయిన తర్వాత 15 ప్లస్ ప్లస్ అంటే అది 16కి రీచ్ అవుతుంది. 16కి రీచ్ అయ్యేటప్పుడు 16 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 అంటే నో, ద కండిషన్ ఈజ్ ఫెయిల్యూర్. కండిషన్ ఫెయిల్ అవుతుందండి. సో ఇట్ విల్ కమ్ అవుట్, బయటకు వచ్చేస్తుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. మనకి ఇది 10 నుంచి 15 వరకు ప్రింట్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. సో చూడండి, ద అవుట్పుట్ విల్ బి 10 to 15. 10 నుంచి 15 వరకు ప్రింట్ అవుతుంది. అయితే ఇది మీకు అర్థమయ్యే భాషలో ఒకసారి చెప్తాను చూడమ్మా. ఈ వైల్ లూప్ అనేది ఇలా 10 నుంచి 15 అనేది కొంతమందికి అర్థం కాదు. సో మీకు అర్థమయ్యే భాషలో ఒకసారి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మై పాకెట్ మనీ, నా పాకెట్లో ఒక 500 రూపీస్ ఉన్నాయి. పిఎం అంటే నా భాషలో పాకెట్ మనీ అనుకుందాం. నా పాకెట్లో ఎంత డబ్బులు ఉన్నాయండి? నా పాకెట్లో 500 రూపీస్ ఉన్నాయి. సో నేను ఒక వైల్ లూప్ రాస్తున్నాను. ఏంటండి వైల్ లూప్ అంటే? వైల్ మై పాకెట్ మనీ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. నా పాకెట్ మనీ అనేది 100 కానీ లేదా 100 కన్నా ఎక్కువ ఉంటేనే లూప్ లోపలికి వెళ్ళమని చెప్తున్నాను. సో లూప్ లోపల ఏం చేద్దాం అంటే, ఇన్సైడ్ ద లూప్ ఐ వాంట్ టు వాచ్ ఏ మూవీ. నేను ఒక మూవీ చూద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు వాచ్ ఏ మూవీ. నేను ఒక మూవీని చూద్దాం అనుకుంటున్నాను. సో మూవీ చూసిన ప్రతిసారి మనకి పాకెట్లో మనీ తగ్గిపోతాయి కదండి. మూవీ మనకి ఎవరు ఒట్టినే చూపించడు కదా. సో పాకెట్ మనీ ఈక్వల్ టు పాకెట్ మనీ మైనస్ మూవీ టికెట్ 100 రూపీస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే నేను మూవీ చూసిన ప్రతిసారి నా పాకెట్ మనీ ఎంత తగ్గిపోతుందండి? 100 రూపీస్ తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఈ లూప్ ఎలా రిపీట్ అవుతుందో చూద్దాం. ఇనీషియల్గా నా పాకెట్లో ఎంత ఉందండి? 500 రూపీస్ ఉంది. వైల్ లూప్ రాస్తున్నా, అంటే జస్ట్ మీకు ఈజీగా అర్థం అవ్వాలని చెప్తున్నా అంతే. ఓకే, సో పాకెట్ మనీ అనేది ఇక్కడ గ్యాప్ ఇస్తున్నానే మీకు తెలియడానికి. ఓకే, పాకెట్ మనీ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. 100కి ఈక్వల్ అయినా ఉండాలి, లేదా 100 కన్నా ఎక్కువ ఉంటేనే. అంటే నేను మూవీ థియేటర్లోకి వెళ్ళాలి అంటే కంపల్సరీ, నేను మూవీకి వెళ్ళాలనే థాట్ నా మైండ్లో వచ్చిందంటే కంపల్సరీ నా పాకెట్లో మినిమం 100 రూపీస్ అయినా ఉండాలి, లేదా 100 కన్నా ఎక్కువ అయినా ఉండాలి. అప్పుడు నేను మూవీకి వెళ్ళడం స్టార్ట్ చేస్తానండి. సో ఇప్పుడు చూద్దామండి. ప్రజెంట్ అయితే నా పాకెట్లో 500 రూపీస్ ఉన్నాయి. ఈ కండిషన్ పాస్ ఆర్ ఫెయిల్ ఒకసారి చెప్పండమ్మా. ఇస్ దట్ కండిషన్ ఈజ్ పాస్ ఆర్ ఫెయిల్? పాసే కదా. ప్రజెంట్ 500 రూపీస్ ఉన్నాయి. 500 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. 100 కన్నా పెద్ద నెంబరే. సో ఎస్, లోపలికి వెళ్తున్నా అండి. మూవీ ఒకసారి వాచ్ చేస్తున్నాను. అంటే వన్ టైం ఐ వాచ్ ద మూవీ. సో మూవీ ఫస్ట్ టైం చూసేటప్పటికి నా పాకెట్ మనీ ఎంత అయిపోతుందండి? ప్రీవియస్గా నా పాకెట్లో 500 రూపీస్ ఉండేవి, బట్ ఒకసారి మూవీ చూడగానే నా పాకెట్లో 100 రూపీస్ తగ్గిపోతుంది. 400 రూపీస్ మాత్రమే ఉంది. సో మళ్ళీ చెక్ చేసుకుంటుందండి. ఏం చెక్ చేసుకుంటుంది? 400 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ఎస్, 400 అనేది 100 కన్నా పెద్ద నెంబరే కదండి. మళ్ళీ మూవీని సెకండ్ టైం చూస్తున్నాను. సో ఐఎమ్ వాచింగ్ ద మూవీ ఫర్ సెకండ్ టైం. సెకండ్ టైం చూసేటప్పుడు మళ్ళీ ఇంకో 100 రూపీస్ తగ్గిపోతుందండి నా పాకెట్లో. సో అంటే 300 రూపీస్ అయిపోయింది. సో అగైన్ ఇట్ విల్ చెక్ ద 300 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. 300 అనేది 100 కన్నా పెద్దదా? ఎస్, 300 ఈజ్ గ్రేటర్ దాన్ 100. సో మనకి ఎంత ప్రింట్, మన మూవీ అనేది థర్డ్ టైం చూస్తున్నాం. సో మూవీ థర్డ్ టైం చూసేటప్పటికి నా పాకెట్లో ఇంకో 100 రూపీస్ తగ్గిపోయింది. సో అగైన్ ఇట్ విల్ చెక్, ఎస్ ద 200 ఈజ్ గ్రేటర్ దాన్ 100. 200 అనేది 100 కన్నా పెద్దదే. సో అగైన్ మూవీ ఇంకోసారి చూస్తున్నా. ఫోర్త్ టైం కూడా మూవీ చూసానండి. సో ఇప్పుడు నా పాకెట్లో ఓన్లీ 100 రూపీస్ మాత్రమే ఉంది. సో ఫైనల్లీ ఇట్ విల్ చెక్ ద 100 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. కరెక్టే కదమ్మా? 100 అనేది 100 కన్నా పెద్దది లేదా ఈక్వల్ టు ఉంది కదా. మళ్ళీ లోపలికి వెళ్తుంది. సో మళ్ళీ మూవీ నేను ఫిఫ్త్ టైం, 5వ సారి కూడా మూవీ చూసానండి. ఇప్పుడు నా పాకెట్లో మనీ ఎంత ఉందండి? మై పాకెట్ మనీ ఈజ్ 0 అయిపోయిందండి. సో ఇట్ విల్ చెక్ ద 0 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. 0 అనేది 100 కన్నా పెద్దదా? నో, రాంగ్. సో ఇట్ విల్ కమ్ అవుట్, బయటకు వచ్చేస్తున్నాం. అంటే 500 రూపీస్ పెట్టుకొని వెళ్తే మనం మూవీని ఎన్నిసార్లు చూడొచ్చండి? వీ కెన్ వాచ్ ద మూవీ ఫర్ 5 టైమ్స్. అంటే వైల్ లూప్లో ఉంది కాబట్టి మనం ఆ పాకెట్ మనీ ఎండ్ అయ్యేంత వరకు అలా లూప్ రిపీట్ అవుతూనే ఉందండి. సేమ్ ఇదే మనం ఇఫ్ కండిషన్లో తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం రాస్తున్నా అంటే చూడండి, ఇది వైల్ లూప్లో కాకుండా ఇఫ్ కండిషన్లో రాద్దాం. మై పాకెట్ మనీ ఈజ్ 500 రూపీస్ ఇఫ్ మై పాకెట్ మనీ ఈజ్ గ్రేటర్ దాన్ 100 వాచ్ మూవీ. అండ్ ఇప్పుడు నేను మూవీ ఎన్నిసార్లు చూస్తానంటే హౌ మెనీ టైమ్స్ ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ద మూవీ? ఓన్లీ ఫర్ వన్ టైం. ఇఫ్ కండిషన్, ఎస్ పాకెట్ మనీ 100 కన్నా ఎక్కువ ఉందా? ఎస్ 100 కన్నా ఎక్కువ ఉంది. వాచ్ మూవీ, ఒకసారి మూవీ చూస్తున్నానండి. సో ఒకసారి మూవీ చూడగానే నా పాకెట్ మనీ ఎంత తగ్గిందండి? 100 రూపీస్ తగ్గింది. ఇప్పుడు నా పాకెట్లో 400 రూపీస్ ఉన్నాయి. సో నేను ఇంటికి వచ్చేస్తానండి. అంటే ఒకసారి మూవీ చూశాను, నా పాకెట్లో 400 రూపీస్ మనీ ఉంది.
ఐఎమ్ కమింగ్ అవుట్, నేను బయటకు వచ్చేస్తానండి. ఓకే, సో అంటే వైల్ లూప్ అంటే మనకి లూప్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. అంటే జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్పాను. లూప్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎప్పటివరకు అండి? కండిషన్ పాస్ అయ్యేంత వరకు లూప్ రిపీట్ అవుతూనే ఉంటుంది. వెనెవర్ ద కండిషన్ ఈస్ ఫెయిల్యూర్, అప్పుడే అది లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, బట్ ఇఫ్ కండిషన్ అనేది కండిషన్ పాస్ అయితే ఒకసారి మాత్రమే బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకసారి బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. ఇది మనకి వైల్ లూప్కి ఇఫ్ కండిషన్కి డిఫరెన్స్. అయితే మనం మన వర్క్ చేసేటప్పుడు ఇఫ్ కండిషన్ మనకు అవసరం ఉంటుందండి, లూప్ కూడా మనకు అవసరం ఉంటుంది. రెండు మనకి ఇంపార్టెంట్. చాలా మంది బిగినర్స్ చేసే తప్పు ఏంటి అంటే ఈ లూప్కి ఎండింగ్లో సెమీకోలన్ పెడతారండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు సెమీకోలన్ పెట్టకూడదండి. యూ షుడ్ నాట్ కీప్ దిస్ సెమీకోలన్. సెమీకోలన్ పెడితే మనకి అవుట్పుట్ ఏమొచ్చిందో ఒకసారి చూడము. ఏమైనా అవుట్పుట్ కనిపిస్తుందా? కెన్ యూ సీ ఎనీ అవుట్పుట్? నో, అలా స్ట్రక్ అయిపోయిందండి. సో దెర్ ఈస్ నో అవుట్పుట్. ఎందుకంటే ఇంకా అది నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళే ఛాన్స్ లేదు. ఎక్కడ సెమీకోలన్ ఉందో అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇదే ఇలా రిపీట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంటర్నల్గా మనకేం కనిపించదు. సో ఇది స్టిల్ ఎగ్జిక్యూట్ అవుతున్నట్టే మనకు చూపిస్తుంది. చూడండి, ఇక్కడ రెడ్ కలర్ బటన్ కనిపిస్తుందంటే స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్ అలా జరుగుతూనే ఉంది కానీ యూ కాంట్ సీ ఎనీ అవుట్పుట్. మీకు ఎలాంటి అవుట్పుట్ కనిపించదు. సో యూ కెన్ స్టార్ట్ టెర్మినేట్ ఇట్. So that's why don't keep this semicolon at the end of the conditions and loops. Conditions ki loops ki ending lo etti paristhitilo manam semicolon vaadukoodu. Right? See, and ee program pampistanu, while loop program. Save the program with you. So now take the next heading. While loop tarvata next do while ani cheppi oka heading teeskondi. Do while. బట్ డూ వైల్తో కంపేర్ చేస్తే ఎక్కువగా మనకు వైల్ లూప్ అనేది ఎక్కువగా హెల్ప్ అవుతుందండి. బట్ తెలుసుకోవడానికి మనం రెండు తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. సో ఇప్పటివరకు మనం వైల్ లూప్ చూసామండి. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయేది డూ వైల్. బట్ డూ వైల్లోకి వెళ్ళడానికన్నా ముందర ఒకటి కన్ఫర్మేషన్ చూడము. వైల్ లూప్లో ఏంటి అంటే కండిషన్ ఇనీషియల్గా చెక్ చేసుకుంటుంది. కండిషన్ పాస్ అయితేనే లూప్ లోపలికి వెళ్తుంది. కండిషన్ ఫెయిల్ అయితే లూప్ లోపలికి వెళ్ళదు. కండిషన్ ఫెయిల్ అయితే లూప్ లోపలికి వెళ్ళదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ వాల్యూ సమేదో 30 అని ఇచ్చానండి. ఎక్స్ వాల్యూ 30 అని ఇచ్చాను. మా కండిషన్ పాస్ ఆ ఫెయిల్ అమ్మా? 30 ఈజ్ లెస్ దాన్ 15. నో, కండిషన్ ఫెయిల్ అయిపోయింది. సో కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు లోపలికి వెళ్తుందా? నో, ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద లూప్. అసలు లూప్ లోపలికి వెళ్ళదండి. దెర్ ఇస్ నో అవుట్పుట్. అవుట్పుట్ లేదు. అంటే వైల్ లూప్లో కండిషన్ పాస్ అయితేనే లోపలికి వెళ్తుందండి. కండిషన్ ఫెయిల్ అయితే వైల్ లూప్లో లోపలికి వెళ్ళదండి. బట్ డూ వైల్లో అలా కాదండి. డూ వైల్లో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. డూ వైల్లో ఎక్స్ ఈక్వల్ టు 50 అని తీసుకున్నాను. డూ అనగానే వితౌట్ ఎనీ కండిషన్ చెకింగ్, ఎలాంటి కండిషన్ చెకింగ్ లేకుండా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుందండి. డైరెక్ట్లీ ఇట్ విల్ గో ఇన్ సైడ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఫస్ట్ లూప్, ఫస్ట్ లూప్ అనేది కంప్లీట్ అయిన తర్వాత బిఫోర్ గోయింగ్ టు ద సెకండ్ లూప్, సెకండ్ లూప్లోకి వెళ్ళడానికి ముందర ఇట్ విల్ చెక్ ద కండిషన్. అంటే ఫస్ట్ టైం మీకు ఎలాంటి కండిషన్ చెకింగ్ లేకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఈ ఎక్స్ వాల్యూ ఏం ప్రింట్ అవుతుందండి? ప్రజెంట్ మనకి ఎక్స్ వాల్యూ 50 ఉంది కదా. సో ఇట్ విల్ ప్రింట్ ద 50. మీకు తెలియడానికి కామెంట్ రాస్తాను అంతే. 50 ప్రింట్ అవుతుంది మీకు. 50 ప్రింట్ అయిన తర్వాత ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే ఎక్స్ వాల్యూ ఎంతకు రీచ్ అవుతుందండి? 51కి రీచ్ అవుతుంది. బట్ 51కి రీచ్ అయిన తర్వాత బిఫోర్ కంటిన్యూ ద లూప్ ఇట్ విల్ చెక్ ద 51 ఈస్ లెస్ దాన్ 20. 51 అనేది 20 కన్నా చిన్నదా? నో, ఇట్ విల్ కమ్ అవుట్. కండిషన్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో బయటకు వచ్చేస్తుంది. బట్ ఆల్రెడీ మనకు ఒక వాల్యూ ఇక్కడ ప్రింట్ అయి ఉందండి. ఆల్రెడీ మనకి ఎక్స్ వాల్యూని ప్రింట్ చేస్తాం కదండి. వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ? ద ఎక్స్ వాల్యూ ఇస్ 50. అంటే మీకు ఇక్కడ వైల్కి డూ వైల్కి డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేస్తారండి? వైల్ లూప్లో అయితే ఫస్ట్ కండిషన్ చెక్ చేసి అది పాస్ అయితేనే మీకు లోపలికి పంపిస్తుందండి. డూ వైల్లో అలా కాదు. వితౌట్ ఎనీ కండిషన్ చెకింగ్ డైరెక్ట్లీ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్. ఎలాంటి కండిషన్ చెకింగ్ లేకుండా డైరెక్ట్గా లూప్ లోపలికి వెళ్ళిపోతుందండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఫస్ట్ లూప్, after completion of the first loop, from second loop onwards, it will check the condition. రెండో లూప్ నుంచి ఇది కండిషన్ చెక్ చేసుకుంటుందండి. ఫస్ట్ లూప్లో ఎలాంటి కండిషన్ చెకింగ్ ఉండదు. ఇంకో చిన్న విషయం అండి, ఈ డూ వైల్ రాసేటప్పుడు మాత్రం ఈ వైల్కి ఎండింగ్లో సెమీకోలన్ ఉంటుంది. సో ఎందుకండి ఆఫ్టర్ దిస్ అంటే ఫస్ట్ లూప్ అయిన తర్వాత మళ్ళీ అది నెక్స్ట్కి వెళ్ళకూడదు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా రిపీట్ అవ్వాలి కదండి. ఇట్ షుడ్ రిపీట్ లైక్ దిస్. ఈ లోపలే అది రిపీట్ అవ్వాలి. ఓన్లీ డూ వైల్లో మాత్రమే వైల్ లూప్కి ఎండింగ్లో సెమీకోలన్ ఉంటుంది. ఓన్లీ డూ వైల్లో మాత్రమే ఈ వైల్ లూప్కి ఎండింగ్లో సెమీకోలన్ ఉంటుంది. ఎక్సెప్ట్ దిస్ రిమైనింగ్ ఏ కండిషన్స్లో కానీ ఏ లూప్స్లో కానీ మనం సెమీకోలన్ అనేది పెట్టకూడదండి. డూ వైల్లో మాత్రం వైల్ లూప్కి ఎండింగ్లో సెమీకోలన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే,
సో ఈ ప్రోగ్రామ్ ఒక్కసారి పంపిస్తున్నాను. సో ఈరోజు మనకు టైం అయిందమ్మా. సో రేపు ఫర్ లూప్ కోసం చెప్పుకుందాం. రేపు హెడింగ్ తీసుకోండి. టుమారోస్ అవర్ హెడింగ్ ఈస్ ఫర్ లూప్ అని చెప్పి తీసుకోండి. మీలో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఒకసారి మన 10:40 క్లాస్లోకి రండమ్మా. సో 10:40లో ఐ విల్